హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ ఆలు బఠానీ కర్రీ. ముందుగా 5 గంటల ముందు బఠానీని నానబెట్టుకోవాలి. తర్వాత 5 గంటల తర్వాత దాన్ని శుభ్రంగా కడుక్కొని కుక్కర్లో వేసుకోండి. 3 ఆలుగడ్డలు తీసుకొని సగం సగం కట్ చేసి అందులో వేసి 3 దొడ్డుప్పు కొంచెం వేసుకొని 3 విజిల్స్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఓపెన్ చేసి చూడండి, అవి మెత్తగా ఉడికాయో లేదో చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మనం 3 టమాటాలను తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర తీసుకోండి. శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు 3 విజిల్స్ వచ్చాయో లేదో చూసుకొని స్టవ్ ఆఫ్ చేయండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత స్టవ్ మీద ఒక బాండి పెట్టేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి జీలకర్ర వేసి అందులో కొద్దిగా కరివేపాకు వేసి చిటపటలాడనియండి. మూడు విజిల్స్ పెట్టాక బఠానీ ఉడికిందో లేదో చెక్ చేసుకోండి. మెత్తగా ఉడికితే మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు ఆ కుక్కర్లో ఉన్న బఠానీ ఆలుగడ్డని జల్లీలోకి వంపేసుకోండి. వంపేసుకున్న తర్వాత ఈ ఆలుగడ్డల్ని పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసుకోండి. టమాటా, ఆలుగడ్డ. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ ఎక్కనివ్వండి. కొద్దిగా జీలకర్ర వేసి పసుపు, కరివేపాకు 2 రెమ్మలు వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఆలుగడ్డ, టమాటా ముక్కల్ని అందులో వేసి కొద్దిసేపు మూత పెట్టండి. మూత పెట్టేసి ఒక గరిటె తీసుకొని అందులో కలపండి. బాగా కలిపి మూత పెట్టేయండి. మంచి స్మెల్ అనేది వస్తుంది. పుదీనా ఆకులు కూడా వేసుకోండి. రెసిపీ అనేది చాలా చాలా బాగుంటుంది. పుదీనా ఆకులు చాలా హెల్త్కి చాలా మంచిది. స్మెల్ కూడా బాగుంటుంది. తర్వాత బఠానీ కూడా యాడ్ చేయండి. ఇప్పుడు మంచిగా కలుపుకొని కొద్దిగా సాల్ట్ వేయండి. సాల్ట్ వేసి మూత పెట్టండి. చూడండి, చక్కగా ఎల్లో కలర్లో మంచి టేస్ట్, చూడడానికి చాలా బాగుంది. అలాగే కొంచెం ఉప్పు చల్లుకోండి. గరిటెతో 2-3 సార్లు కలబెట్టండి. కూర అంతా సెట్ అయ్యాక కొద్దిగా 1 స్పూన్ కారం, రుచికి తగినంత, మీరు స్పైసీగా తింటే స్పైసీగా వేసుకోండి. కొంచెం ఆయిల్లో మగ్గనివ్వండి. కొన్ని వాటర్ పోసుకోండి. ఎందుకంటే ఆలుగడ్డ అనేది చిక్కగా అవుతుంది కదా, మనకి మంచి టేస్ట్ అనేది ఉంటుంది. స్మాష్ చేయండి ఆలుగడ్డ ముక్కల్ని. చిక్కబడనివ్వండి. కొంచెం లో ఫ్లేమ్లో ఉంచి స్టవ్ని ధనియాల పౌడర్ వేసుకొని మూత పెట్టండి.